మీనాక్షి భాగ్యంకి భాగ్యం మీ భార్య, మీనాక్షి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం, టైటిల్ అదే. నిజంగానే సంక్రాంతికి వస్తున్నాం. ఇంతకు దిల్రాజ్ గారు అన్నారు, ఆయనకి ఏదో కొంచెం 1 వీక్ డౌట్ వచ్చిందండి. కానీ నాకు అసలు డౌట్ లేదండి. ఫ్రమ్ ద బిగినింగ్ సినిమా సంక్రాంతికి వస్తుందని అనిల్ మేము ఎవరినో ప్లాన్ చేసాం. అది తప్పకుండా ఫినిష్ చేసి ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దామని మనసుతో మేము సంక్రాంతికి ఫినిష్ చేసి తీసుకొస్తున్నాం. అండ్ ప్రేక్షకులకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ తప్పకుండా నచ్చింది దిస్ ఫిలిం. అండ్ like Dil and Anil said, the whole industry, we all wish the other films, Ram Charan's Game Changer and Balaya's Daku Maharaj and Sankranti వస్తున్నాం. అన్ని సినిమాలు తప్పకుండా బాగా ఆడాలి, ఇండస్ట్రీకి చాలా మంచిది. అండ్ దట్స్ ద వే ద ఇండస్ట్రీ షుడ్ గో ఆన్. అండ్ మీడియా మిత్రులు ఎప్పుడు సంక్రాంతి ఫిల్మ్స్ ఎప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు. సో విష్ ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ దీస్ ఫిల్మ్స్. అండ్ entertainment అనగానే for me in my career after doing EVV's films, for me felt very very comfortable with Anil. And Anil F2 సినిమాలోనే the way he showed me and gave me a wonderful character. ఈ సినిమాలో చాలా బాగా రాశారు. అండ్ ఐ థింక్ స్క్రీన్లో చూస్తే యూజువల్లీ ఎంజాయ్ ది ఫిలిం. ప్రతి సన్నివేశం చాలా బాగా తీశారు. అండ్ ఐ థింక్ విల్ బీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మై కెరియర్. అనేది ఏంటంటే నాకు తెలుసు కదా, నాకు కొంచెం ఏదో డౌట్ లేదు. నాకు ఇప్పుడు మాట్లాడు నేను సో ఎన్ని స్క్రీన్లో వస్తుంది, ఇక్కడ ఏమి రాదు కదా. మీరిద్దరు ఉన్నారు, టెన్షన్గా ఉంది. పెళ్ళాలు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అన్నది I think the working, I really thoroughly enjoyed working with all the actors. Perna with Aishu, with Meenakshi, Gurli, Ganesh, everybody, and wonderful technicians with Samir handling the camera and being the music, director Prakash, my editor Kamrazu. Everybody's done a wonderful job, and Tappuna cinema will be a wonderful film for Sankranti. And నేను కొంచెం నవ్వుతా ఉంటాను, కొంచెం ఒక్క స్మైల్ చేసి, నేను ఎప్పుడు మీతో నవ్వుతూ ఉంటాను కదా, కొంచెం నవ్వు అది నిజాలు కొంచెం ఓకే పర్లేదు, నవ్వేసేయండి, సీరియస్ కొంచెం ఓకే. సో ఐశ్వర్య ఫస్ట్ సెట్కి రాగానే ఏం మాట్లాడదు సార్? ఇది అది ఇంతకు చెప్పింది కదా, సినిమా గురించి సీన్స్ ఏం చెప్పండి. ఇంతకే చెప్పింది ఫుడ్. ఇక్కడ కూడా ఎవరో శేఖరు ఎవరో ఫుడ్ పెట్టారు, నువ్వు పెట్టావా? వెరీ గుడ్. మా గురించి మాట్లాడారు సార్. నేను ఒకటి చెప్తాను సార్, చెప్తారు ఇలాగా కాదమ్మా, వదిలేసి ఉండు. అంటే ఈ సినిమాలో అలా మాట్లాడతాను, ఇట్లా కాదు. షూటింగ్ రాగానే సార్ థ్యాంక్ యూ సార్, ఇవాళ మధ్యాహ్నం ఏం తిన్నా ఒకసారి చెప్పండి సార్, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను. కాదు సార్, ఫస్ట్ రాగానే నేను ఈరోజు డైట్లో ఉన్నాను ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. కానీ మధ్యాహ్నానికి నాటు కూడా వస్తుంది, వస్తుంది, పుల్కాలు వస్తుంది, పరాటాలు వస్తుంది. ఇక కోరికి అదే ఫుడ్ అండి. ఈ మధ్యకాలంలో అన్ని తిన్నా వెయిట్ పుట్టాను ఉంటుంది, అదేంటో అర్థం కాదు. అది కాదు సార్ వచ్చి ఇప్పుడు ఎక్కడన్నా మనం అరకుకి లేకపోతే పొల్లాచి షూట్కి వెళ్తే సార్ నైట్ మా